6 సంవత్సరాలు ఆయన జీవితానికి సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా 30వ సంవత్సరంలో కల్మా చదివాడు, 36వ సంవత్సరంలో చనిపోయాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నాడు, నేడు సాద్ బిన్ ముఆజ్ యొక్క మరణంతో అల్లాహ్ సింహాసనం కూడా కదిలిపోయింది. 6 సంవత్సరాలే జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? విశ్వాసంతో 6 సంవత్సరాలే ఉన్నాడు. 30వ సంవత్సరంలో కలిమా చదివాడు, 36వ సంవత్సరంలో చనిపోయాడు. ఈ 6 సంవత్సరాల జీవితానికి అల్లాహ్ యొక్క సింహాసనం కంపించింది సోదరులారా. ఎవరు చెప్పండి, ఎవరు? ఎందుకంటే మనకు తెలియదు, ఖురాన్ గ్రంథం తెలియదు కదా. మన ఖురాన్ గ్రంథమే చదవం, అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితమే చదవం మనం. అసలు హదీస్ ఏంటో, సున్నత్ ఏంటో మన జీవితాలకు దూరంగా ఉన్నాయి. ఎలా తెలుస్తాయి సోదరులారా? నువ్వెంతకాలం బ్రతికావన్నది ఇంపార్టెంట్ కాదు. అంతటి తక్కువ, అంతటి సదాచరణ. నువ్వు 100 సంవత్సరాలు బతికేం సుఖం. తల్లిదండ్రులు ఎదిరిస్తున్నావు, భార్య బిడ్డలు హింసిస్తున్నావు, ఇరుగు పొరుగులతో తగువులు, దొంగతనాలు, అబద్ధాలు, లంచాలు, జీవితం మొత్తం నిలువెల్ల పాపాలతో బ్రతుకుతున్నావు. ఎన్ని సంవత్సరాలు బతికితే ఛీ వాడిది ఒక బ్రతుక అంటుంది లోకం. సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఔస్ ఖజ్రజ్కు సంబంధించినటువంటి తీర్పు గురించి సాద్ని పిలవండి, అతడే తీర్పు చెప్పాలి అన్నారు. సాద్ రదియల్లాహు తఆలా అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండగా ఆయన సమక్షంలో నేను తీర్పు చెప్పటమా? ఇది ప్రవక్త గారు చెప్పారా? అవును సార్, ఇది ప్రవక్త గారు చెప్పారు, నువ్వే తీర్పు చెప్పాలంట అని. సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా తన జాతికి సంబంధించినటువంటి తీర్పును ఇచ్చారు. తన మన బంధుపాత పక్షపాతాన్ని చూపించలేదు. వారికి సంబంధించినటువంటి తీర్పును సంహారమే అని చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో తెలుసా? సాద్, ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు, ఈనాడు నువ్వు ఇచ్చినటువంటి తీర్పు అర్ష్ మీద ఉన్నటువంటి అల్లాహ్ ఇచ్చిన తీర్పే నువ్వు ఇచ్చావు. సుబ్హానల్లాహ్. సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా జనాజా నమాజులు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, 70,000 మంది దైవదూతలు ఆయన జనాజా నమాజ్ చదివించారు అని చెప్పి. సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా జనాజాలో 70,000 మంది దైవదూతలు, సాక్షాత్తు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జనాజా నమాజును చదివించారు. అబూబకర్, ఉమర్ రదియల్లాహు తఆలా సమాధిలో ఉన్నారు, ఆయన మయ్యత్ని సమాధిలో పెట్టారు. అబ్దుల్లా బిన్ మసూద్ లాంటి వారు ఆయన శవాన్ని లోనకిచ్చారు. కానీ సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా ఎప్పుడైతే సమాధిలో పెట్టారో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతులెత్తి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ సుదీర్ఘంగా, హృదయ విదారకంగా, మనోవేదనతో సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. సహాబాలందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు ఎవరి జనాజాలో మీరు ఇలా చేయలేదు. మీరు చెప్పారు కదా సాద్ బిన్ ముఆజ్ యొక్క మరణ వార్తతో అల్లాహ్ యొక్క సింహాసనమే కదిలిపోయింది అని. మీరు చెప్పారు కదా సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా యొక్క జనాజాలో 70,000 మంది దైవదూతలు పాల్గొన్నారని. ఓ ప్రవక్త, మీరే చెప్పారు కదా సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలా యొక్క మయ్యత్ని. సహాబాలు అన్నారు, ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆజానబాహుడు, ఆయన యొక్క మయ్యత్ బరువుగా ఉంటుందని సహాబాలు బలంగా లేపోయారు. కానీ ప్రవక్త, ఆయన యొక్క మయ్యత్ తేలిక మా భుజాల మీదకి వచ్చింది. కారణం ఏంటంటే మీతో పాటు ఆయన యొక్క మయ్యత్ని దైవదూతలు మోస్తున్నారని. ఓ ప్రవక్త, మీరే చెప్పారు కదా, మీరే నమాజ్ చదివించారు కదా. ఒక రివాయతులో 40 మంది, మరో రివాయతులో 70 మంది మోమిన్లు, మోహిదులు నీ జనాజాలో ఉంటే సమాధి శిక్షలు మినహాయించబడతాయని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త, మరి మీరే నమాజ్ చదివించారు, ఇంతమంది జనాజాలో ఉన్నారు, మీరెందుకు ఇలా దువా చేశారు అని అడిగారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలాను ఎప్పుడైతే సమాధిలో పెట్టామో, ఖననమైపోయిందో, సాద్ బిన్ ముఆజ్ రదియల్లాహు తఆలాను వారిని ఆ సమాధి ఎలా ఒత్తేసిందంటే ఈ పక్కటి మొక్కలు పట్టు ఇరిగిపోయి ఈ విధంగా 2 గోడలు కలిసేసి తల వెంట్రుక ఎంత సన్నంగా ఉంటుందో అలా ఒత్తేసింది.
దాన్ని చూసి నేను అల్లాహు అక్బర్ అని చెప్పి అల్లాహకు ఫిర్యాదు చేశాను. నా మరణం ఆలకించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సమాధిని విశాలపరిచాడు. అప్పుడు నేను సుబ్హానల్లా అన్నాను అన్నారు. మరి అలాంటి తక్వాపరులైనటువంటి సదాచార సంపన్నులైనటువంటి సహబాలకే అలాంటి పరిస్థితి ఎదురైతే నీ జీవితంలో నమాజు లేదు, నీ జీవితంలో హలాల్ లేదు, నీకు సినిమాల పిచ్చి, రాజకీయాల పిచ్చి, డబ్బు పిచ్చి, పాపాల పిచ్చి, ఇరుగు పొరుగుళ్ళ ముచ్చట్ల పిచ్చి, ఎవరెవరి గురించో ఏదో చాడీలు చెప్పే పిచ్చి, అనేక రకాలైనటువంటి పుకార్లు వ్యాపింపజేసే పిచ్చి, సమాధి బాతుల నుండి నువ్వు రక్షించబడతావా? ఒక్కసారి ఆలోచించండి సోదరులారా.